నెల్లూరు నగరాన్ని శివారు ప్రాంతమైన ఎన్టీఆర్ నగర్ సమీపంలోని జాతీయ రహదారిపై కొద్దిసేపటి కిందటే రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 5 మంది మృతి చెందగా 4 క్షతగాత్రులయ్యారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం. అంటే ఇక్కడి నుంచి ఇటువైపు నుంచి మామూలుగా నెల్లూరు వైపు నుంచి ఇటు కోవూరు వైపు వెళ్తున్న కంటైనర్ లారీ ఒక్కసారిగా పక్క నుంచి మోటార్ బైక్ ఒక్కసారి ఇటు రావడంతో అది తప్పించడానికి పోయి నేరుగా పక్కన అంటే కంకులు అదేవిధంగా వివిధ వ్యాపారస్తులు ఉన్నారు, మొత్తం తొక్కుంటూ వెళ్ళి ఆ చెట్టుకు ఢీకొన్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాము. స్పాట్ అక్కడే 3 చనిపోవడం జరిగింది, మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. వాళ్ళందరినీ చికిత్స నిమిత్తము ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే గత కొద్ది కాలం నుంచి ఈ ప్రాంతంలో సర్వీస్ రోడ్డు కావాలంటూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సార్, ఇది మనకేంద్రంటే ఈ ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే ఇది ఎప్పుడో 2004లో ఏర్పడ్డ ఈ ఫ్లైఓవర్ హైవే అప్పుడు అండర్ పాస్ బ్రిడ్జిలు లేకుండా పోవటం, దానికి తోడు సర్వీస్ రోడ్లు లేకుండా పోవటం, ఈ సర్వీస్ రోడ్లు కానీ ఉంటే ఈ ప్రమాదాలు జరగవు. ఇది హైవే అథారిటీ వాళ్ళు పూర్తి బాధ్యత వహించాలా. ఈ వహించినందువల్ల చనిపోయిన వాళ్ళు కూడా 25 లక్షల రూపాయల లెక్కన ఈ హైవే అథారిటీ వాళ్ళు కడితేనే వాళ్ళకి పనిష్మెంట్గా మరొకసారి నెల్లూరు నగరంలో సర్వీస్ రోడ్లు లేకుండా ఈ హైవే ప్రవేశించడం అనేది జరగకుండా చేసుకోవాల్సిన బాధ్యత ఇది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన లారీ అసలు చేపలతో లారీ అది. ఆ లారీ వచ్చే సందర్భంలో ముందుగా బైకుల్లో పోతుంటే అతను నిద్రపోవడం, అది తగిలి మొత్తం మీద 3 మాత్రం అక్కడికక్కడ చనిపోవడం జరిగింది. అట్లాగే ఆ పక్కన కంకులు టెంకాయలు అమ్ముకునే వాళ్ళకి కూడా మంచి దెబ్బలు తగిలినాయి, వాళ్ళని కూడా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఇలాంటి ప్రమాదాలు మాత్రం మరొకసారి జరగకుండా ఉండాలంటే కంప్లీట్గా కూడా హైవే అథారిటీ, ట్రాఫిక్ వీళ్ళందరూ కూడా బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.